రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో ఏడాది పూర్తి చేసుకుంది. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలతో పాటు రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ప్రతిరోజు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని చెప్పారు. గడిచిన ఏడాది కాలంలో అనేక ఆర్థిక సవాళ్లు, సమస్యలను అధిగమించిన పలు కీలక సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలుకి తెచ్చినట్టు కూడా వివరించారు. పేదల సేవలు, పెన్షన్లు, అన్నా క్యాంటీన్లు, దీపం 2, తల్లికి వందనం, మత్స్యకార సేవలు వంటి ఎన్నో పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చామన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ శ్రీకారం చుట్టామన్నారు. పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ప్రైవేటు రంగంలోనూ ఉపాధి కల్పనకు పటిష్టమైన అడుగులు వేశాం. రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ 55 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు పలు రైతులకు అనుకూల నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో కీలకమైన ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ప్రతి ఎకరాకు సాగునీరు అందించే బృహత్కర కార్యక్రమాన్ని చేపట్టామని సీఎం తెలిపారు. గతంలో నిలిచిపోయిన రాజధాని నిర్మాణ పనులు, పోలవరం ప్రాజెక్టు పనులను తిరిగి గాడిలో పెట్టి వేగవంతం చేశామని పేర్కొన్నారు. దీంతో పాటు రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నమైన రైల్వే జోన్ ను సాధించామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించామని తెలిపారు. ప్రజల ఆశీర్వాద బలంతోనే రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏడాది పాలన విజయవంతం కావడానికి సహకరించిన, పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సుపరిపాలనలో తాము వేసిన తొలి అడుగు ప్రజల్లో నమ్మకాన్ని, భరోసాను కల్పించిందని, మలి అడుగు మరింత విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం తెలిపింది.